వెడుతుండగా ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టుకి తీగ అల్లుకుని పువ్వులు పూసింది, పెద్ద పెద్ద పువ్వులు. రాముడు చటుక్కున ఆగన్నాడు, లక్ష్మణ చూశావా, కానీ చెట్టుకి చెట్టుగా అందం లేదు, ఈ తీగ చెట్టును అల్లుకుంది, అందుకని ఈ చెట్టుకి ఇంత అందం వచ్చింది, అవునంటావా అన్నాడు. నేను చెట్టు లాంటి వాణ్ణి, కానీ నాది కాదో గొప్ప, ఇటువంటి భార్య దొరికింది చూసావా, ఐశ్వర్యం అంతా వదిలేసి కూడా నన్ను అనుగమించి వచ్చింది, మీ వదిన వల్ల నా మనశ్శాంతి. సీతమ్మంది, ఏమో లక్ష్మణ ఆయనకి అలా అనిపించింది, కానీ ఎంత గొప్ప తీగైనా ఎంత పెద్ద పువ్వులైనా ఇటువంటి చెట్టు ఆసరా దొరకకపోతే నేల మీద పడితే మేకలు తినుండేవి, అటువంటి చెట్టు ఆసరా దొరికింది కాబట్టే తీగ శోభిస్తోంది, అవునా లక్ష్మణ అంటే. సీతారాములు ఇద్దరూ కలిసి లక్ష్మణస్వామిని అడిగారు, లక్ష్మణ నిజంగా చెప్పు, చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా అన్నారు. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద పెద్ద పూలతో అల్లుకున్నటువంటి తీగతో కలిసి ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతి తీసుకునే అదృష్టం పొందిన బాటసారినైనా నా అదృష్టం.